అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం చలసాని శ్రీనివాస్ గారు. సార్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇది ఇప్పటి నుంచే కాదు, కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి నడుస్తున్నట్టే వంటి వ్యవహారం. దాన్ని సపరేట్గా ఒక వింగ్ ఏర్పాటు చేసి, ఒక కన్సర్న్ పోలీసులను ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద లేదా టీడీపీ నాయకుల మీద పెట్టారు. తర్వాత దాంట్లోన జగన్ గారి మనుషులు అంటే సాక్షి ఛానల్ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చేస్తూ వచ్చారు. తర్వాత ఇప్పుడు కూడా టీడీపీలో ఉన్న నాయకులు లేదంటే ఇంటర్నల్గా ఉన్న లీడర్ల మధ్య జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ దీని మీద కాస్త విశ్లేషణ చెప్పండి సార్. అసలు ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు? భారత మన చట్టం ప్రకారం, అదే భారత చట్టం ప్రకారం పోలీస్ శాఖ ఎవరైతే ముఖ్యమైన కార్యకలాపాలు ఉన్నాయో, ఏ తీవ్రవాద కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఈ అఫీషియల్ గా నాయకులను ట్యాపింగ్ చేయడానికి అర్హత లేదండి. రాజకీయ కార్యక్రమాల మీద ట్యాపింగ్ చేయడానికి అర్హత లేదు. ఈ కేంద్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అసలు వీళ్ళకి అధికారమే లేదు. అలాంటిది ఇవాళ తీవ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయనే పేరుతో లేదంటే ఎమ్మెల్పీ ఇవన్నీ పెట్టుకుని వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు అన్ని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయటం, పోలీసులే చేయటం, దీన్ని రాజకీయ ప్రత్యర్థుల మీద వాడుకోవటం, ఈ దుర్మార్గం అనాదిగా సాగుతుందండి. ఇంతకుముందు మహారాష్ట్రలో మీరు చూశారు, మాజీ ముఖ్యమంత్రి విషయంలో జరిగిన కేసు. ఆ ప్రతిసారి మా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నారు గత 20 సంవత్సరాల నుంచి. ఇవాళ ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేయటం మీరు చూశారు. ఎట్టి పరిస్థితులు ఏం జరిగిందో అది కొనసాగిందే పీక్స్కి వెళ్ళిపోయింది. ఇవాళ వాళ్ళందరి మీద ఇవాళ పెట్టారు. ఒక్కొక్కరు బయటకు వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సామాన్యుడు కాదు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అసమాన్యుడు. ఆయన జరుగుతున్న వేధింపులు ఇవన్నీ కూడా, తర్వాత కిందసారి ఎన్నికల్లో కూడా, మునుగోడు ఎన్నికల్లో కూడా ఎవరికి ఎంత డబ్బులు వెళ్ళి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ట్యాప్ చేయటం, ఆ డబ్బులు పట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక అధికారం నెత్తి మీదకి ఎక్కిన తర్వాత జరిగే వైకల్యాలు ఇవన్నీ. అందువలన స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు అధికారం కోసం ఇప్పుడు తీవ్రవాద కార్యక్రమాలు ఏం తీవ్రవాదం చేస్తారని ప్రతిపక్ష నాయకుడు ఏంటి అసలు అవసరం ఏంటి? మొత్తం ఇవన్నీ డెఫినెట్గా స్ట్రాంగ్ అబ్జెక్షన్ చేస్తామని మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించేది, వ్యక్తిగత ప్రైవసీకి, గోప్యతకు కూడా విఘాతం కల్పించేది. ఇది మాత్రం మంచిది కాదని భావిస్తుంది. ధన్యవాదాలు సార్. మరి ఇలా ప్రతిపక్ష పార్టీల మీద ఇంటర్నల్గా జరిగే మీటింగ్ల మీద దృష్టి పెట్టడం అనేది చాలా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారమే. కానీ ఈ మధ్య మరి పీక్స్లోకి వెళ్ళిపోవడం, వాటి మీద కేసులు పెట్టడం, అప్పుడు నోటు కేసు కూడా అది ఇలాంటి వాటి మీదే ఆధారపడి జరగడం చాలా దారుణమైన విషయం. ఇక ఈ విషయాల మీద కాస్త దృష్టి సారించి పోలీస్ శాఖ కూడా కాస్త చూసుకొని వెళ్తే మంచిది. చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.